విజయవాడ కంచికచెర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీ అంటూ ప్రమాణ స్వీకారం రోజున ఫైల్పై సంతకం చేసి కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. చంద్రబాబు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. ఈసారి రైతుల కష్టాలు, పేదల కష్టాలు, బడుగు బలహీన వర్గాల ఇబ్బందులు బాగా దగ్గర నుంచి చూశాను. నేను వాళ్ళను ఉద్ధరిస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి అధికారంలోకి వచ్చాడు. దాదాపు 2-3 సంవత్సరాలు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదని మేము మొట్టమొదట భావించాం. అయితే ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతా, రెండో సంతకం డ్వాక్రా మహిళల రుణమాఫీ మీద పెడతా, మూడో సంతకం ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, నాలుగో సంతకం బెల్ట్ షాపులు తీసేస్తా అని ఒక 5 సంతకాలు పెడతానని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి 10 నిమిషాల్లోనే ఒక్క వాగ్దానం మీద కూడా సంతకం పెట్టినటువంటి, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ఒక్కడే చంద్రబాబు నాయుడు. మేమందరం ఎల్లవేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. మీ అందరి తరఫున ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం. పైన మా ఇద్దరు నాయకులు పైన ఎప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటారు. మాకు ఇవాళ మీ అందరి ముందు నాకు అర్హత కల్పించిన నా తండ్రి వంగవీటి మోహన్ రంగ గారు, అలాగే ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళ్ళ పోరాడిన రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎల్లవేళలా పోరాడి ప్రజల వైపు ప్రజా సంక్షేమం కోసం పోరాడే పార్టీ. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాల పాటు మీ అందరితో కలిసికట్టుగా మీ సంక్షేమం కోసం, మీ సమస్యల కోసం పోరాడతామని చెప్పని తెలియజేసుకుంటూ